హలో బ్యూటీస్, ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో చూస్తున్నారు కదా, కాలర్ బ్లౌజ్ సింపుల్గా, అలాగే లోపలి వైపు ఎలాంటి ఖర్చులు కనిపించకుండా ఎలా కుట్టాలి ఫినిషింగ్ అనేది అయితే ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కొన్ని టిప్స్ కూడా షేర్ చేస్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి. ఇప్పుడు మళ్ళీ ఆఫ్ కలర్ అనేది ట్రెండింగ్లోకి వస్తుంది కాబట్టి చాలామందికి కాలర్ కుట్టాలంటే విసుగు వస్తుంది. ఎంత డిజైనర్ బ్లౌజులైనా కుడతారా, కానీ కాలర్ కుట్టాలంటే అబ్బా కాలరా కుట్టాలా అన్న విసుగు వస్తుందన్నమాట. అలా కాకుండా సింపుల్ వేలో ఎలా కుట్టాలి అనేది ఈ వీడియోతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ అయితే మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్ ఇంకా ముందు ముందు వస్తూనే ఉంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. ఇక మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ బ్లౌజ్ నడుము వచ్చేసి అయితే 35 ఇంచులు ఉంది. దానికి నేను 8 ఇంచులు షోల్డర్ తీసుకున్నాను. ఫుల్ షోల్డర్ తీసుకోవాలి కదా, మనం బోట్ నెక్ అయినా కాలర్ బ్లౌజ్కైనా 8 ఇంచులు ఫుల్ షోల్డర్ తీసుకోవాలి. అందరి షోల్డర్ సైజెస్ వేరే ఉంటాయి. నడుము చెస్ట్ని బట్టి షోల్డర్ తీసుకోవచ్చు అన్నమాట. ఇది 35 నడుము ఉంది కాబట్టి అలాగే మాప బ్లౌజ్కి ఎంతైతే షోల్డర్ ఉందో అంతే తీసుకున్నాను. మా బ్లౌజ్ కూడా కాలర్ బ్లౌజ్ ఇచ్చారు వాళ్ళు. ఇక నేను బ్లౌజ్ ఆల్రెడీ మొత్తం రెడీ చేసుకొని షోల్డర్ దగ్గర జాయిన్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇంతకుముందు చూసారు కదా, మొత్తం వెడత్ వచ్చేసి 8 ఇంచులు, అంటే మొత్తం 16 ఇంచులు షోల్డర్ తీసుకున్నాను నేను. మధ్యలో నెక్ వెడత్ వచ్చేసి 3.5 ఇంచులు తీసుకొని అక్కడ మార్క్ చేసుకొని చిన్న కట్ పెట్టుకున్నాను అనమాట. కట్ పెట్టుకోవడం వల్ల మనకి ఏంటంటే మనకి కాలర్ వేసుకోవడం ఈజీ అవుతుంది. షోల్డర్ జాయింట్స్ పెట్టుకున్న తర్వాత మనం ఇంచ్ టేప్తో కొలుచుకోవాలి ఎంత వస్తుంది కాలర్ అనేది. మొత్తం కాలర్ కూడా 16 ఇంచులు వచ్చింది. షోల్డర్ 16 ఇంచులు ఉంది, కాలర్ కూడా 16 ఇంచులు వచ్చింది. కాబట్టి మనం క్యాన్వాస్ తీసుకొని 16 ఇంచులు వచ్చింది కాబట్టి క్యాన్వాస్ని డబల్ ఫోల్డ్ చేసుకొని 8 ఇంచులు పెట్టుకున్నాను. పైకి ఇంచున్నర, ఇటు సైడ్కి ఏమో ఇంచుకి కొంచెం ఒక పాయింట్ తక్కువ అన్నమాట. అలాగే వెడత్ వచ్చేసి మనం 3.5 ఇంచులు తీసుకున్నాం కదా, ఆ 3.5 ఇంచులు వెడత్ తీసుకొని ఇలా క్రాస్గా మనం కాలర్ అనేది కట్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండి కాలర్ బ్లౌజు. ఏదో బాగా కష్టము మనం కుట్టలేము అనుకుంటారు, కానీ చాలా అంటే చాలా సింపుల్ అన్నమాట. కొత్త వాళ్ళు కూడా ఈజీగా కుట్టుకోవచ్చు అన్నమాట ఈ కాలర్ బ్లౌజ్ని. ఇప్పుడు మనం క్యాన్వాస్ అయితే కాలర్ కట్ చేసుకున్నాం కదా, అలాగే క్లాత్ డబల్ ఫోల్డ్ తీసుకొని మొత్తం కాలర్ 16 ఇంచులు ఉంది కదా, ఇది 17 ఇంచులు 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని మనం దీన్ని ఐరన్ కూడా చేయొచ్చు. నేను ఐరన్ చేసే క్యాన్వాస్ తీసుకోలేదు, కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది చూడండి, ఆ క్యాన్వాస్ తీసుకున్నాను. కుట్టు కూడా మనం అక్కడ కార్నర్ నుంచి వేయకుండా కొంచెం గ్యాప్ ఇవ్వాలి, చూస్తే మీకు అనిపిస్తుంది. అలా గ్యాప్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనం కాలర్ వేసేటప్పుడు మనకి బయటికి కనిపించకుండా ఉంటుంది. మీకు కుడితే అర్థమవుతుంది చూడండి. కాలర్ని ఇలా కుట్టిన తర్వాత కొంచెం హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మన కార్నర్స్ దగ్గర ఎక్కడైతే రౌండ్ షేప్ ఉందో అక్కడ ఇలా కట్స్ ఇచ్చుకున్నామంటే కాలర్ ఫినిషింగ్ అనేది బాగుంటుందన్నమాట. కట్స్ ఇచ్చుకున్న తర్వాత మళ్ళీ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ వదిలిపెట్టుకొని మనం అక్కడికి కట్ చేసుకోవాలి. ఇది మనకి కుట్టడానికి యూజ్ అవుతుంది అన్నమాట కాలర్కి. ఇప్పుడు కాలర్ని ఏమంటారు, మెయిన్ వైపు మనం తిప్పుకోవాలి. కొంచెం మూలల దగ్గర ఇలా ఏదైనా సన్నని పుల్ల ఉంటే దాంతో మనం చేసామంటే మూల కాలర్ దగ్గర మూల అనేది ఎంత షార్ప్గా వస్తుంది చూడండి. ఇలా చేశారంటే ఆ మూలల్ని తీసుకున్న తర్వాత మనం క్యాన్వాస్ని లోపల వైపు పెట్టి మంచిగా దాని మీద ఫినిషింగ్ కుట్టు అనేది ఒకటి వేసుకోవాలి. ఎంతమందికి ఇరిటేషన్ వస్తుంది ఈ మధ్యలో దారం తెగిపోతే తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ మధ్య నా మషిన్ అయితే బాగా బెట్టు చేస్తుంది అనమాట. కరెక్ట్ కుట్టేటప్పుడు దారం తెగడం ఇదంతా చేస్తుంది. చూడండి, నెమ్మదిగా నీట్గా దాని వెంటే కుట్టు వేసుకుంటూ రావాలి కాలర్ మనకి స్టడీగా కనిపించడానికి. నేను ఆల్రెడీ స్పీడ్ మోడ్లో పెడితేనే మీకు ఇంత నెమ్మదిగా కనిపిస్తుంది. ఒకవైపు అలా మలుచుకొని కుట్టుకోవాలి. మనకి కాలర్ ఖర్చు అనేది బయటికి కనపడకుండా ఉండాలి అని అంటే ఒకవైపు మలుచుకొని కుట్టాలన్నమాట. ఇలా మలుచుకొని కుడితే మనకి ఖర్చు అనేది బయటికి కనిపించదు. ఇప్పుడు మనకి కాలర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీని మధ్యలో మనం ఒక కట్ పెట్టుకోవాలి. మనకి ఇప్పుడు ఇంతసేపు మనం కాలర్ గల్ల వెడత దగ్గర ఎలా అయితే కట్స్ పెట్టుకున్నామో ఇక్కడ కూడా కాలర్ దగ్గర మధ్యలో కట్ పెట్టుకొని దీన్ని కలిపి మధ్యలోకి ఉంచి మనం కాలర్ అనేది స్టిచ్ చేయాలన్నమాట. ఆల్రెడీ ముందుగా మనం కాలర్ దగ్గర మన షోల్డర్ నుంచి వెళ్ళి కింది వరకు 4 ఇంచులు తీసుకోవాలి. హాఫ్ కాలర్ కాబట్టి 4 ఇంచులు తీసుకొని అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. నేను బ్లూ కలర్ దాంతో మార్క్ చేశాను, అది కనిపించట్లేదని మళ్ళీ బ్లాక్ కలర్ దాంతో మార్క్ చేశాను మీకు కనిపించాలని. చూడండి, కరెక్ట్ అక్కడికే వస్తుంది అనమాట కాలర్. కొంచెం అటు ఇటు కాకుండా కరెక్ట్ అక్కడికే వస్తుంది. మనం అటు సైడ్ కాలర్ కూడా అలాగే 4 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని అక్కడి వరకు వచ్చేటట్టే చూసుకోవాలి. లేకుంటే ఎక్కువ తక్కువ ఒకవైపు పైకి పోతుంది, ఒకవైపు ఏమో కిందికి వెళ్తుంది అనమాట. అలా ఉంటుంది. కాలర్ని నెమ్మదిగా కాలర్ గుంజకుండా నెమ్మదిగా పట్టి కుడితేనే కాలర్ అనేది స్టడీగా నిలబడుతుంది. లేకుంటే క్రాస్ వెళ్ళడము, లేకుంటే ఇట్లా వంగిపోవడం అలా జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు కాలర్ వేసుకోవడం అయిపోయింది కదా. ఇప్పుడు మన కాలర్ హాఫ్ కలర్ కాబట్టి ఇంకో హాఫ్ నెక్ ఉంటుంది మనకి. ఆ నెక్ కూడా మనం అక్కడ నెక్ అనేది క్లోజ్ చేయాలి.
నెక్కి ఏదైనా పైపింగ్ కానీ వేసుకోవచ్చు, లేకుంటే నార్మల్గా క్లాత్ అయినా జాయిన్ చేసి ఫోల్డ్ చేసి కుట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు దానికోసమే క్లాత్ అయితే రెడీ చేసుకుంటున్నాను. పైపింగ్ వేయడం లేదు, నేను ఓన్లీ ఫోల్డ్ చేసి కుడదాం అన్నట్టే కుడుతున్నాను. పైపింగ్ వేయమని కస్టమర్ అయితే ఏం చెప్పలేదు. ఇప్పుడు ఒక క్లాత్ స్ట్రేట్ క్లాత్ తీసుకొని ఒకవైపు మలిచి కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం కాలర్ జాయింట్ పెట్టాం కదా, చూడండి స్లోగా పెట్టాను వీడియో. మనం కాలర్ ఎక్కడైతే జాయిన్ చేసామో అక్కడ నా చేయి కొంచెం అడ్డం ఉంది. అక్కడి నుంచి మనం ఇది అనేది క్లాత్ అనేది పెట్టుకుంటూ చిన్న చిన్న కుచ్చులు పెట్టుకుంటూ రావాలి. స్ట్రేట్ క్లాత్ కాబట్టి మనం కుచ్చులు పెట్టాలి. అదే క్రాస్ అయితే కుచ్చులు పెట్టిన అవసరం లేదు. మనకి రౌండ్ నెక్ తిరగడానికి కుచ్చులు అయితే పెట్టాలి. ఇలా మనము కాలర్ పూర్తి కాకముందే నెక్ వేయడం వల్ల ఏంటంటే మనకి లోపలి వైపు వెళ్ళిపోతుంది, బయటికి ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు. చూసారా నా మషిన్ ఇబ్బంది పెడుతుందని ఇంతకుముందే చెప్పాను కదా, ఇదే అండి. కింద నుంచి దారం పోవడం, లేకుండా పైనుంచి దారం పోవడం అంతే. ఇక మళ్ళీ నార్మల్ చేసుకున్న తర్వాత కట్స్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నెక్ కాబట్టి అక్కడ గోల్ షేప్లో కట్స్ పెట్టుకొని దానికి అంచుగా ఒక కుట్టు వేసుకుంటున్నాను. పైనుంచి అంచు కుట్టు వేసిన తర్వాత మళ్ళీ మన నెక్ అనేది రెడీ చేసుకోవాలి, అంతే అన్నమాట. నేను మళ్ళీ స్పీడ్ మోడ్లో పెడతాను, లెంత్ ఎక్కువ అవుతుంది మీకు. అంచు కుట్టు కుట్టిన తర్వాత ఇక లోపలి వైపుకు మలుచుకొని మళ్ళీ దాని మించి ఒక కుట్టు వేసామంటే మనకి నెక్ అనేది రెడీ అయిపోతుంది. చాలామందికి ఈ టెక్నిక్స్ తెలుసా, ఇలా క్రాస్లో మనకి క్లాత్ వెళ్ళినప్పుడు పైపింగ్ అవసరం లేనప్పుడు ఇలా స్ట్రేట్గా కూడా క్లాత్ కట్ చేసుకొని అలా కుచ్చులు పెట్టుకుంటే మనకి రౌండ్ నెక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. మరోవైపు కూడా అలాగే వేసుకోవాలి. మెయిన్ ఏంటంటే చాలామందికి ఉక్సుల పట్టి కాజాల పట్టి ఎక్కువ తక్కువ వస్తూ ఉంటుంది. దాన్ని ఎలా సెట్ చేయాలో కూడా చాలామందికి అర్థం కాదు. కాబట్టి ఇలా మనము నెక్ వేసే ముందే చూసుకున్నాం అనుకోండి, కొంచెం ఎక్స్ట్రా ఉన్నా కూడా మన నెక్ లోపలికి క్లాత్ అనేది తీసుకోవచ్చు అనమాట. దానివల్ల మనకి ఈ కాజాల పట్టి ఉక్సుల పట్టి సమానంగా వస్తుంది. చూడండి ఇటువైపు కూడా అలాగే వేసి మనం నెక్ అయితే రెడీ చేసుకోవాలి. ఈ నెక్ అనేది పూర్తిగా చూపించలేదు చూడండి, అటువైపు ఎలా కుట్టాను, ఇటువైపు కూడా నెక్ అలా కుట్టిన తర్వాత ఇప్పుడు మెయిన్ దగ్గరికి వచ్చాము కాలరు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఖర్చు కనిపిస్తుంది కదా, ఆ ఖర్చు లోపల వైపు కవర్ చేసి మనం దాని మీద కుట్టేయాలి, అంతే అండి. మరి అంత అసలు మన కాలర్ వేసేటప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదన్నమాట, ఈజీగా అయిపోతుంది. చూడండి ఎంత ఈజీగా అయిపోతుందో, ఖర్చు లోపలికి వెళ్ళిపోతుంది, పైకి మనకి ఫినిషింగ్ కనిపిస్తుంది, అలాగే మనం కాలర్ కూడా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ తోటి ఉంటుందన్నమాట. మొత్తానికైతే కాలర్ వేయడం ఎంత సులువు, ఈజీ. నేను చెప్పిన పద్ధతి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఎక్కడైనా డౌట్స్ ఉంటే మాత్రం తప్పకుండా నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా నాకు కామెంట్ చేయండి, వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే మీరు ఈ వీడియో ఎక్కడి నుంచి, ఏ ఊరు నుంచి చూస్తున్నారో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. నేను ఇక్కడ గుజరాత్ సూరత్లో ఉంటాను. నాకు ఆల్రెడీ ఇక్కడ టైలరింగ్ వచ్చు. చాలామంది ఈ రోజులలో అయ్యో టైలరింగ్ ఎందుకు నేర్చుకోలేదని బాధపడే వాళ్ళే చాలామంది ఉన్నారు. ఎందుకంటే ప్రైజెస్ అంతా పెరిగిపోయాయి, ప్రతి ఒక్కటి కొత్త డిజైన్ వస్తూ ఉంటుంది. కాబట్టి ప్రైజెస్ పెట్టలేక మేము కూడా నేర్చుకుంటే బాగున్నాను అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఇంట్లో ఉండి వాళ్ళ మట్టుకైనా వాళ్ళు కుట్టుకోవాలి అనే ఒక ఆలోచనతో అయితే ఈ ఛానల్ అనేది ప్రారంభించాను. మీరందరూ సక్సెస్ చేస్తారనుకుంటున్నాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.